దురంధర్ ప్రాపగాండా మూవీ బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేసేందుకు ఆదిత్య ధర్ ఈ సినిమా తీశారు అని దేశవ్యాప్తంగా కొన్ని సెక్షన్స్ లో భారీ స్థాయిలో చర్చ జరుగుతా ఉంది కదా. ఇదే మాట మీద డైరెక్టర్ రెస్పాండ్ అయ్యారు. The current government doesn't need a small film like ours to win election. చూశారు కదా ఆయన ఏమంటున్నారు, బీజేపీకి తాను ప్రాపగాండా చేయాల్సిన అవసరం లేదని 500 ఏళ్లుగా జనం ఆకాంక్షగా మిగిలిపోయిన మందిరం లాంటి ఎజెండాని పూర్తి చేసిన బీజేపీ సొంత ఎజెండా సెట్ చేసుకోగలదు. They made Ram Mandir for us. It took us 500 years to get that. I don't think they need us. అని ఆదిత్య ధర్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే తనకి బీజేపీ ఇన్క్లినేషన్ ఉంది అని నేరుగా కన్ఫెస్ చేసినట్టుగా అనుకునే వాళ్ళు అనుకోండి అని చెప్తున్నట్టుగా ఈ రియాక్షన్ ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే ఆదిత్య ధర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆయన కాశ్మీరీ పండిట్ కుటుంబం నుంచి వచ్చారని, అందుకనే ఆయన ఐడియాలజీ ఇంత ఫెరోషియస్ గా ఉంది అని ఇప్పటికే టాక్ నడవడం చూస్తా ఉన్నాం కదా. ఆ మాటని ధర్ రియాక్షన్ కన్ఫర్మ్ చేసినట్టుగా ఉందా? ఎనీ థాట్స్?